బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో తెలిపారు. సిరాతో తన ఇంటిని దుండగులు ధ్వంసం చేశారని అన్నారు. ఢిల్లీ పోలీసుల్లో నిస్సహాయత అర్థమవుతుందని ఆయన విమర్శించారు. గతంలో కూడా చాలాసార్లు తనపై దాడి చేశారని ఓవైసీ ట్విట్టర్లో అన్నారు. అయితే ఈ దాడులకు భయపడనని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, మరొకసారి ఢిల్లీ సీఎం అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై, ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ పై, అది పక్కనే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బిల్డింగ్ పక్కనే అసదుద్దీన్ ఓవైసీ నివాసం ఉంటుంది. గతంలో కూడా అనేక సార్లు అసదుద్దీన్ ఓవైసీ నివాసం పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులు నిర్వహించారు. గతంలో రాళ్లదాడి చేసి వారి నివాసంలోని విండోస్ అద్దాలు ధ్వంసం చేశారనేది గతంలోనే ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఇక్కడ ఈ రోజు నల్లటి ఈ ఇంక్ తో, బ్లాక్ ఇంక్ తో అక్కడ కొన్ని పేర్లను తన ఎంపీ క్వార్టర్స్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అని నేమ్ బోర్డు కానీ ఆయన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ నేమ్ బోర్డు పైన కనిపించకుండా నల్లటి అక్షరాలతో రాసినట్లుగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తెలిపారు. అది ఒక గుర్తు తెలియని దుర్మార్గులు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్నిసార్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోతుంది. వారిని ప్రశ్నించిన సందర్భంలో వారు ఢిల్లీ పోలీసులు కూడా నిస్సహాయం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి అసదుద్దీన్ ఓవైసీ ఈ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో అసదుద్దీన్ ఓవైసీ నివాసం వెలుపల నేమ్ బోర్డు పైన నల్లటి అక్షరాలతో రాసిన పేర్లను ఢిల్లీ పోలీసులు స్వయాన అక్కడ వాటిని క్లీన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తా ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై పాలస్తీన్ అనే నినాదం చేయడం వల్లే ఇటువంటి దాడులు జరిగాయి అనేది కూడా మనకు ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అంటే అందరూ కూడా వారి వారి ఇష్టదైవాలను అక్కడ గుర్తు చేసుకోవడం, ఇటు తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా, ఇటు ఈటెల రాజేందర్ కానీ, వరంగల్ ఎంపీ కావ్య శ్రీహరి, వీళ్ళందరూ కూడా వారికి నచ్చిన దైవాన్ని వారు శ్రీహరి కావ్య జై భద్రకాళి అంటూ కూడా లాస్ట్ లో నినాదం చేశారు. తర్వాత ఇటు ఈటెల రాజేందర్ కూడా సమ్మక్క సారక్క అంటూ నినాదం ఇచ్చారు. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వంతు వచ్చినప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై పాలస్తీన్ నినాదం చేయడం, ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు దాడి జరిగింది అనేది ప్రధానంగా సమాచారం అయితే ఉంటుంది. మొత్తంలో చూసుకుంటే ఈ దాడులు పలుసార్లు జరిగినప్పటికీ కూడా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్సర్న్ లో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, దీనికి బాధ్యత వహించాలి అనేది ప్రధానంగా అమిత్ షాను ఉద్దేశించి ఈ ట్విట్టర్ లో స్పందించారని ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్ చేశారు. ఎంపీలకు రక్షణ కల్పిస్తారా లేదా తెలపాలంటూ కూడా లోక్సభ స్పీకర్ ఉద్దేశించి కూడా, ఓం బిర్లాను ఉద్దేశించి కూడా ఈ ట్విట్టర్ వేదికగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ట్విట్టర్ వేదిక కూడా వారిపై విమర్శలు అస్త్రాలు సంధించారు. థ్యాంక్ యూ శివ.